38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. పాతాళమున చదవండి. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. 19th verse. సజీవులు సజీవులే కదా నేను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. దేవునికి స్తోత్రం. 20వ వచనం కూడా చదువుకుందాం. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికు దేవా, మీకే వందనాలు. ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం మొదలుకొని ప్రభువా, ఇప్పటి వరకు మా జీవితాల్లో మీరు చేసిన మేలుకై మీకే వందనాలు. చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క అంశము ద్వారా మా జీవితాలని ప్రభువా మీకు మహిమకరంగా నడిపించుకోవడానికి సహాయం దయచేయండి. చెప్పబడుతున్న ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలభరితంగా మీరు మార్చి సహాయం దయచేయండి. ముందున్న సమయాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది అండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ఆలకిద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో చెప్పబడినటువంటి యొక్క మాటలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సమాధిలోనికి దిగువారు నిన్ను నీ సత్యమును ఆశ్రయించరు అన్న మాటని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ మాటను మనం చూస్తే ఈ యొక్క 18వ వచనంలో చెప్పబడినటువంటి యొక్క మాటను బట్టి, 19వ వచనంలో కూడా చెప్పబడిన మాటను బట్టి సజీవులు సజీవులే నిన్ను స్తుతించెదరు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు మన జీవితాల్లో గడిచిన దినములన్నీ కూడా ఎన్నో మేలు చేస్తూ వచ్చాయి. దేవుడు చేసిన మేలు ఉపకారములు మనం తలపోసుకొని ఏదైతే ఉంటున్నదో ఈ సంవత్సరంలో 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా వాటన్నిటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎప్పుడైతే మనము ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తామో తద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, అన్ని విషయాల్లో దేవుని స్తుతించాలి, అన్ని విషయాల్లో దేవునికి మహిమ తీసుకురావాలి అని మనం తెస్సలోనికీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో, మొదటి తెస్సలోనికీయులు 5 మనం లేఖన భాగంలో మనం చూస్తాం. కాబట్టి లేఖన భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు అది దేవుని యొక్క చిత్తముగా కూడా మనం భావిస్తాం. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించడం మన విషయాన్ని.
ఈరోజు ప్రభు మీకు ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి గడిచిన సంవత్సరంలో ఈ సంవత్సరంలో కంపేర్ చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక మేలులు, భౌతిక మేలులు, కుటుంబంలో దేవుడు చేసిన కార్యములు, వీటన్నిటిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో నీ ఉద్యోగమును బట్టి, నీ పిల్లల భవిష్యత్తును బట్టి, దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ముందుకు వెళ్ళడం అది ఎంతో ఆశీర్వాదకరం. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో సంఘాల్లో మరి ఈ యొక్క సంవత్సరం చివరి దినాల్లో ఉంటున్న విధానం బట్టి ఆ రీతిలుగా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకా దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువుని సంతోషపరుస్తూ, ప్రభు యొక్క నామాన్ని మయంపరుస్తూ ముందుకు వెళ్తా ఉంటున్నారు. ఇది నేను మీకు ఒక దేవుని యొక్క సన్నిధిలో 4 విషయాల్ని మీకు చెప్పి నేను నా యొక్క వాక్య సందేశాన్ని నేను ముగిస్తాను. అందరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించవలసిందిగా మీకు తెలియజేస్తా ఉంటున్నాను. కాబట్టి ఆయనని మహింపరచడానికే దేవుడు ఆ ఉద్దేశముతోనే దేవుడు మనల్ని కలగ చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దావీదు కూడా అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను అంటాడు కదా. యెషయా 43:7 కూడా నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అని లేఖన భాగంలో కూడా మనము గమనిస్తూ ముందుకు వెళ్తాం. సో అయితే నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. సో మనము దేవుని స్తుతించే విషయంలో కేవలము దేవుడు చేసినటువంటి మేలును బట్టేనా అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కీర్తన 103లో మొదటి 3 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ కూడా రాయబడి ఉంటది, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు అన్న విషయాన్ని. 2వ వచనంలో రాయబడిన మాట, నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుము అనే విషయాన్ని మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ అయింది, చిన్న గాయమైంది. వాటిని బట్టి మనం ప్రభుని స్తుతించవచ్చా? చెప్పండి. స్తుతించవచ్చు. ఏ రీతిగా స్తుతించవచ్చు? జాగ్రత్తగా నడవాలని దేవుడు అక్కడ నేర్పిస్తాడు. ఓకే, ఇంకా చిన్న గాయంతోనే పోయింది, ప్రాణం పోలేదని దేవుని స్తుతించవచ్చు. వెరీ గుడ్. అంటే మన జీవితంలో నష్టము కలిగినప్పటికీ కూడా ప్రభువుని స్తుతించు వారముగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి. మొదటి విషయం లేఖన భాగంలో యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాటను మనం ధ్యానం చేసుకున్నట్లయితే చెప్తున్న మాట, ఈ యొక్క స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఇది నా అంశము. స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లే. అందులో మొదటి పాయింట్ ఏంటంటే, స్తుతి నష్టాలని ఆశీర్వాదముగా మారుస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మన టైటిల్ ఏంటంటే, స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది. స్తుతి నష్టాలని ఆశీర్వాదాలుగా మారుస్తుంది అనేటువంటిది సబ్ టైటిల్, మొదటి పాయింట్. దీనికి ఉదాహరణగా మనం ఈ వచనాన్ని మనం చూస్తే, యోబు సమస్తమును కూడా పోగొట్టుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. అయినప్పటికీ కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి మాట, అన్ని కోల్పోయినప్పటికీ కూడా ప్రభువుని స్తుతించేటువంటి అనుభవం కలిగి ఉంటున్నాడు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించే రీతిగా ఉంటున్నామా అనేటువంటిది ఆలోచన చేయాలి. ఒకవేళ ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి, చేస్తున్నటువంటి ఉద్యోగం, ఒకవేళ ఏదైనా కూడా ప్రమోషన్స్ ఆగిపోయినట్లయితే ప్రభుని స్తుతించగలరా? చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఒకవేళ
ఆ చేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ప్రభుని స్తుతించగలమా అనేటువంటిది క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి. కాబట్టి జీవితంలో ఆరోగ్యమైనప్పటికీ, లేకుంటే కుటుంబంలో వ్యక్తులైనప్పటికీ, ఎవరినైనా మనం కోల్పోయినప్పుడు ప్రభుని స్తుతించగలమా అన్న విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. ఇది ఒక ఛాలెంజింగ్ వర్డ్‌గా మనం చూస్తాం. ఛాలెంజింగ్ వర్డ్‌గా. కాబట్టి యోబు కేవలం ఆస్తి మాత్రమే కాదు, సంపద మాత్రమే కాదు, కుమారులని, అలానే కుమార్తెలని ఆ యొక్క పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉంటున్నాడు. సాధారణంగా కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే కలిగేటువంటి దుఃఖం మామూలుగా ఉండదు. వారితో ఉన్న ఆ యొక్క సహవాసమును బట్టి. అలాంటిది ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారు చనిపోయినప్పుడు ఎంత దుఃఖములో ఉండి ఉంటాడు అనే విషయాన్ని ఆలోచన చేయాలి. గతంలో మీకు ఒక మాట చెప్తూ వచ్చాను. మా పరిచర్యలో ఒక అన్న ఉన్నారు. వారి తండ్రి మరణించారు. మరణించే సమయంలో తను అనుకున్నాడు, ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కదా, స్వస్థత ఇస్తాడు అని ప్రార్థన చేసిండంట. దేవుడు ఆ వ్యక్తిని తీసుకున్నాడు. మరణించాడు అతను. మరణించిన తర్వాత దేవుడి మీద కోపముతో నేటికి ఈ రోజుకి కూడా విగ్రహ సంబంధమైనటువంటి వాటి వైపుకు తిరిగి లోకానుసారంగా జీవిస్తా ఉంటున్నాడు. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. పరిస్థితులు మారినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకూడదు. ఏ పరిస్థితులు వచ్చినా కూడా ప్రభు కృతజ్ఞతలు చెల్లించే రీతిగా ఉండాలి అన్న విషయాన్ని నేను మీకు గుర్తుకు చేస్తా ఉంటాను. ప్రభువుని విడిచిపెట్టే రీతిగా ఉండకూడదు. ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించే రీతిగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైతే మనం ప్రభువుని స్తుతించు వారముగా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్తామో, ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏదంటే, పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఇచ్చుటకు దేవుడు సమర్థుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సమర్థుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి యొక్క విధానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం అటువంటి నమ్మకత్వాన్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్తామో, దేవుని దృష్టిలో మనము అటువంటి కృతజ్ఞత భావము కలిగి ముందుకెళ్ళినప్పుడు, కొంతమంది మనుషుల దృష్టిలో కృతజ్ఞతా భావం కలిగి ఉంటారు. అయితే మనము దేవుని దృష్టిలో ఎటువంటి కృతజ్ఞతా భావం కలిగి ఉంటున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథం 1:21 వచనంలో మీ ముందు ఉంటున్నది వచనం. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తే, యోబు పలుకుతున్న మాటను చదువుతారు ఒకసారి. ఏమంటున్నాడు చూస్తే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. సో ఇక్కడ రాయబడిన ఈ మాటను మనం చూస్తే, నేను నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చాను కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అదే నా స్థితి. ఈ యొక్క ఈ గ్యాప్ లో ఇచ్చినటువంటి సంపద, ఇచ్చిన కుటుంబం, ఇవన్నీ కూడా నావి కాదు. అంటే దేవుడు ఇచ్చాడు, అవి దేవునికి సంబంధించినటువంటివి, అవి దేవుడే తీసుకొని పోయాడు, దేవునికే మహిమ కలుగును గాక అన్నట్లుగా తన సమాధానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. పుట్టినప్పుడు, మనం జన్మించినప్పుడు ఏమి కూడా తీసుకొని రాలేదు. మరణించే సమయానికి కూడా ఏమి తీసుకుని వెళ్ళలేం. అయితే ఈ గ్యాప్ లో రక్త సంబంధికులు కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ భూమి మీద మనకు అవసరమే. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంటున్నది. ఏంటి అంటే, నిరంతర స్తోత్రార్పణకి మనం కృతజ్ఞతలు చెల్లించు వారముగా, మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్న సంగతిని మనం ఆలోచన చేస్తూ, మనం ఎక్కడికి సంబంధించిన వారము అనేటువంటిది మనం ఆలోచన చేస్తూ, ప్రతి దినము కూడా దేవుని కొరకు జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది అనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉంటున్నాను. కాబట్టి ఇదే యోబు గ్రంథంలో రాయబడినటువంటి యొక్క
మాటని మనం చూస్తే 42వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాటను మనం చూద్దాం. 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఆ, ఏబూను మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. ఉమ్. మరియు మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. దేవుని స్తోత్రం. సో ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే తను అటువంటి స్థితిలో ఉన్నాడో, దేవుణ్ణి ప్రేమించేటువంటి పరిస్థితి, దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించే స్థితి, దేవుణ్ణి స్తుతించేటువంటి స్థితి కలిగి ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తను ఏదైతే కోల్పోతూ వచ్చాడో, మీరు మొదటి వచనంలో చదివినప్పుడు యోబు ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని తిరిగి సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీకు ఛాలెంజింగ్ వర్డ్ గా చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నువ్వు ఏదైతే నీ జీవితంలో కోల్పోతూ వచ్చావో, సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఉమ్, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను కావచ్చు, ఆ యొక్క బంధం కావచ్చు, ఆ యొక్క ఉన్నటువంటి సమస్తము కూడా ఏదైనా కూడా కావచ్చు. నీవు కోల్పోయినటువంటి వాటన్నిటిని బట్టి కూడా దేవునికి స్తుతించే రీతిగా మీరు ముందుకెళ్ళినప్పుడు, దేవుడు వాటి స్థానంలో తిరిగి రీప్లేస్ చేయగలడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ప్రభా ఈ అనారోగ్యంలో నీవు నన్ను ఉంచినందుకు నీకు వందనాలు. ఈ యొక్క అనారోగ్యం నుంచి నేను ఏం నేర్చుకోవాలో నాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు అని ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నన్ను తిరిగి మునుపటి వలె నాకు సహాయం దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. కొంతమంది జీవితాల్లో కొన్ని విషయాలు, కొన్ని పాఠాలు నేర్పించడానికి కొన్ని పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. అన్ని సందర్భాలని నేను చెప్పను, అన్ని సందర్భాలని. కొన్ని సందర్భాల్లో అటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి అనే విషయాన్ని నేను మీకు గుర్తుకు చేస్తా ఉంటున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేసినట్లయితే, మేలు కలుగుటకే జరుగుతాయి కొన్ని విషయాలు అని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం యోచించాలి. ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితులు గుండా నేను ముందుకెళ్తా ఉంటున్నాను? ఎందుకు నేను ఇటువంటి అప్పుల సమస్యతో ముందుకెళ్తా ఉంటున్నాను? ఎందుకు నేను ఈ యొక్క ఉద్యోగం లేకోకుండా ఇలా జీవిస్తా ఉంటున్నాను? ఎందుకు నేను ఇటువంటి పరిస్థితుల గుండా నేను ముందుకెళ్తున్నాను అనేది ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో యోచించి, దేవుని యొక్క ప్రణాళికను ఎరిగి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే రీతిగా ముందుకు వెళ్ళవలసిందిగా నేను మీకు తెలియచేస్తా ఉంటున్నాను. అపోస్తుల కార్యంలో మనకందరికి కూడా సుపరిచయమైనటువంటి దేవుని యొక్క మాటలు మనం చూస్తే, లేఖన భాగంలో నుంచి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటున్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 16:25 వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినిచుండిరి. దేవునికి స్తోత్రం. 26 కూడా చదవండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. చాలా. సో ఇక్కడ రాయబడిన ఈ మాట మనం చూస్తే లేఖన భాగాల్లో నుంచి, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తా ఉన్నారంటే దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. మీకు అందరికి కూడా ఈ వచనం సుపరిచితమైనటువంటిదే. వాస్తవానికి వారు ఏ పొజిషన్ లో ఉన్నారు అంటే, అప్పటికే చాలా దెబ్బలు తిన్న పరిస్థితి, గాయములతో ఉన్నారు. వారు గాయములతో ఉన్నారు.
సో అటువంటి స్థితిలో ఉన్నటువంటి వీరు జైల్లో ఉన్నప్పటికీ కూడా దేవునికి స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో వెనక్కి వెళ్ళలేదు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ చెప్పబడినటువంటి ఈ యొక్క మాటల చేత మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి వారు ఏ స్థితిలో ఉండి ప్రభుని స్తుతిస్తా ఉంటున్నారంటే చెరసాలలో ఉండి ప్రభుని స్తుతిస్తా ఉంటున్నారు, దేవునికి ప్రార్థన చేస్తా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే ఈ రెండవ మాటకి, ఈ రెండవ సందర్భానికి అంటే స్తుతి సంఖ్యలను తెంచి విడుదలనిస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. మొదటి విషయం, స్తుతి ఏం చేస్తా ఉంది చెప్పండి? కష్టాలను ఆశీర్వాదంగా మారుస్తుంది. నష్టాలని, కష్టాలని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. రెండవదిగా ఏంటంటే స్తుతి సంఖ్యలు తెంచి విడుదలనిస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ఈరోజు ఏ సంఖ్యలైనా కూడా కావచ్చు, మీరున్నటువంటి స్థితిలో ఒకవేళ మీ కుటుంబంలో ఉన్నటువంటి మనుషులు, నీవు మంచి భక్తిపరుడుగా ఉండవచ్చు. ఒకవేళ నీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వారు ఒకవేళ పాపం అనేటువంటి యొక్క పాపంలో బందీగా ఉండవచ్చు, పాపం బంధకాల్లో జీవిస్తూ ఉండవచ్చు, శాపాల్లో జీవిస్తూ ఉండవచ్చు, ఒకవేళ దేవునికి దూరంగా జీవిస్తూ ఉండవచ్చు, ఆ యొక్క ఉన్నటువంటి అప్పులు అనేటువంటి బంధకాల్లో చిక్కుబడి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనప్పటికీ కూడా ఏ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారిని బట్టి ప్రభువుని స్తుతించండి. ప్రభు వారి యొక్క స్థితిని మారుస్తాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతంలో మీకు ఒక టెస్టిమనీ చెప్తూ వచ్చాను. మా ప్రాంతంలో, కడప ప్రాంతంలో మైకేల్ విజయ్ కుమార్ అని ఒక అంకుల్ ఉంటారని గతంలో మీకు ఒక సాక్ష్యం చెప్పాను. కరుడు కట్టినటువంటి ఈ యొక్క హృదయంలో నుంచి దేవుడు ఎంత మార్పుని కలుగజేశాడు. ఒకప్పుడు అదే చేత్తో ఎంతో మందిని చంపడానికి ప్రోత్సహించినటువంటి చేతులు, బాంబులు పట్టుకున్నటువంటి చేతిలో ఈరోజు దేవుడు బైబిల్ అతని చేతిలో ఉంచి సేవకులను దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఆలోచన చేస్తే తన భార్య తన కోసము నిరంతరము కూడా స్తుతిస్తూ ప్రార్థించేటువంటి పరిస్థితి, ఎన్నో దినాలు తను ఏడ్చుతూ ప్రార్థించినటువంటి స్థితి, తన భర్త హృదయాన్ని దేవుడు మార్చాడు. మైకేల్ విజయ్ కుమార్ తను ఎప్పుడైతే ప్రభుని అంగీకరించడం జరిగింది, ఈరోజు దేవుని యొక్క సేవలో దేవుడు ఆడుకుంటూ ముందుకు వెళ్తా ఉంటున్నాడు. నేను ఈ మాట ఎందుకు గుర్తుకు చేస్తా ఉన్నానంటే, ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఎగ్జాంపుల్స్. అయితే నేను మీకు చెప్తున్నటువంటి మాట, నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మీకు తెలుసు. వాటిని మీ యొక్క నోటితో ఒప్పుకొని ప్రభు సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రాక్టికల్ విషయాలు ఇవి. ప్రాక్టికల్ గా మనం చేయవలసినటువంటి విషయాలు. నేను ఎక్కువగా మనము ఈ యొక్క సంవత్సరపు అంతంలో మనం ఉంటున్నాం, ముగింపులో ఉంటున్నాము కాబట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ఏదైతే మీరు ఈ సంవత్సరంలో కోల్పోతూ వచ్చారో, ఏదైతే సంఖ్యల లాంటి బంధకాలు ఉంటున్నాయో, అది ఏదైనా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అప్పు కావచ్చు, ఆ యొక్క ఉన్న ఏదైనా శ్రమలు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. అయితే వాటిని బట్టి మీరు స్తుతించండి, ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు అటువంటి అనుభవాలు కూడా ముందుకు వెళ్తారో, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకొనేను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థించి స్తుతించినప్పుడు కలిగిన ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పటి వరకు ఏదైతే నిన్ను బంధిస్తూ వచ్చాయో, ఈ అపవాదైతే బంధిస్తూ వచ్చాడు, ఏ శ్రమ అయితే నిన్ను బంధిస్తూ వచ్చిందో ముందుకెళ్లకుండా, ఆ ఉన్నటువంటి శ్రమ ఏంటో నీకు తెలుసు, ఆ పరిస్థితులు ఏంటో నీకు తెలుసు. వ్యక్తిగతంగా ఎవరు మటుకు వారు ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించి
వాటి విషయమై మీరు ప్రార్థన చేసినప్పుడు రెండవదిగా ప్రభు మనకి ఇస్తున్నటువంటి హామీ ఏంటి అంటే ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి సంఖ్యలు తెచ్చి విడుదలనిస్తాడు అనే విషయాన్ని వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను అనే విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అందరి బంధకములు ఊడెను అన్న విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ బంధకంలో నీవు ఉంటున్నావో నాకు తెలియకపోవచ్చు. ఏ బంధకాల్లో ఉంటున్నారో ఒకవేళ ఉన్నటువంటి విధానం బట్టి మీకు వ్యక్తిగతంగా తెలుసు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రభు సన్నిధిలో ఆయన ఎటువంటి బంధకాలు ఉన్నటువంటి వారైనా కూడా విడిపించగలడు. బైబిల్లో మనం చూస్తే ఎంతో మంది బంధకాలను దేవుడు విడిపించాడు. మార్కు సువార్తలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే 5వ అధ్యాయంలో తీయనవసరం లేదు, మనకు అందరికీ కూడా సుపరిచయమైనటువంటి మాటే. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గెరాసన్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క బంధకాలను దేవుడు విడిపించాడు. ఆ బంధకము అపవాది ఎప్పుడైతే అతన్ని పట్టుకునిందో తన జీవితంలో అనారోగ్యము, అందరిలాగా జీవించలేని పరిస్థితి, అందరిలాగా బట్టలు ధరించుకోలేనటువంటి పరిస్థితి, ఆ యొక్క సమాధుల్లో నివాసం చేస్తా ఉంటున్నాడు ఆ వ్యక్తి. అయితే ఎప్పుడైతే దేవుడు తనను చూశాడో వెంటనే తన జీవితంలో మార్పు కలిగినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. పాపాత్ములైనటువంటి స్త్రీ విషయం కూడా, వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ, దేవుడు ఆమెను చూశాడు, ఆమెతో మాట్లాడాడు, ఆ పాపం క్షమించాడు, ఇక మీదట జీవించొద్దని చెప్పాడు. ఆమెకు ఉన్నటువంటి బంధకం ఏంటంటే పాపం చేయడం, వ్యభిచారం చేయడం. ప్రభు తన జీవితంలోనికి వచ్చిన తర్వాత కలిగినటువంటి మార్పును మనం చూస్తాం. జక్కయ్య జీవితంలో కూడా అంతే, పాపపు జీవితం జీవిస్తా ఉంటున్నాడు. ప్రభు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ బంధకాల నుంచి విడుదల పొందాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్నిసార్లు దేవుని మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ బంధకాల నుంచి బయటకు రాలేం. ఎందుకు అంటే ప్రార్థన చేయలేదు కనుక, ప్రభుని స్తుతించలేదు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే అటువంటి స్థితి కలిగి వారు ప్రభుని స్తుతిస్తూ వచ్చారో వారి బంధకములన్నీ కూడా ఊడిపోయాయి. దేవునికి స్తోత్రం. చెప్తారు అందరూ. ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేసినట్లయితే, నేను ఎప్పుడైతే ప్రభుని స్తుతిస్తానో, నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో, నా బంధకములన్నీ కూడా, నీ బంధకములన్నీ కూడా ఊడిపోతాయి అన్న విషయాన్ని మీరు పలకాలి. మీ స్వరము మీ చెవులకు వినబడేటట్లుగా మీరు పలకాలి. ప్రాక్టికల్ గా అయితే డైరెక్ట్ గా అయితే పలికించేవాడిని. ఇప్పుడు కూడా మీరు పలకొచ్చు. ఇండివిజువల్ గానే మీరు పలకండి, మీ చెవులకు వినిపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తా వచ్చినటువంటి యొక్క మాటను మనం చూస్తే, ఎప్పుడైతే మనం ప్రభు యొక్క సన్నిధిలో స్తుతిస్తా ఉంటామో సంఖ్యలు తెంచి విడుదలనిస్తుంది అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. ఆ యొక్కన్న లేఖన భాగంలో మనం చూస్తే తద్వారా ఇంకా కొన్ని ఆత్మలు కూడా రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. రక్షింపబడినట్లుగా. మూడో విషయాన్ని మీకు తెలియజేస్తాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. త్వరగా చదవండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకునిరి. రాయబడిన ఈ మాట మనం చూస్తే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి.
ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారములు కూలేను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ప్రజలందరూ కూడా తమ ఎదుటకి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి ఏం చేశారంట? పట్టణమును పట్టుకొనిరి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. చదవబడిన ఈ లేఖన భాగంలో మనము చూస్తే ఈ యొక్క రాయబడినటువంటి ఈ యొక్క మాటని మనం ఆలోచన చేసినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే వారు స్తుతిస్తూ ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళారో ప్రాకారాలన్నీ కూడా కూలిపోయినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. నీ ఎదుట ఏ పరిస్థితులైనా ఉండవచ్చు. ఎరుకో గోడలు అనేటువంటివి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని హిస్టరీ తెలియజేస్తుంది. ఈ యొక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఆ గోడలు. ప్రజలందరూ కూడా గుణపాలు తీసుకొని వచ్చి, మన భాషలో చెప్పాలంటే ఆ యొక్క గుణపాలు తీసుకొని వచ్చి, లేకుంటే అక్కడ ఉన్న పరికరాలు తీసుకొని వచ్చి గోడలు పగలగొట్టలేదు. గోడలు పగలగొట్టలేదు. వారు ఏం చేశారంటే కేవలం ప్రభుని స్తుతిస్తూ వచ్చారు. కేవలం ప్రభుని స్తుతిస్తూ వచ్చారు. జ్ఞాపకం చేసుకుందాం. మీరు పొందబోయేటువంటి ఆశీర్వాదాల్ని అడ్డుగా ఉన్నటువంటి గోడలు తొలగిపోవాలంటే మీరు నిత్యము కూడా దేవుని స్తుతించువారుగా ఉండాలి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. మూడో విషయం ఏంటంటే మనం నేర్చుకుంటున్న ఈ మాటను బట్టి స్తుతి ప్రాకారాలని అడ్డుగా ఉన్న ప్రాకారాలని పడగొడుతుంది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అడ్డుగా ఉన్న ప్రాకారాలని పడగొట్టేస్తుంది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. కాబట్టి సాతాను ఏదైతే మనం ఆశీర్వదింపబడుకోకుండా అడ్డుగా పెడుతుందో వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు అన్న విషయాన్ని, ఆయన విడిపించుటకు సమర్థుడు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే చెప్పబడినటువంటి యొక్క లేఖన భాగములను బట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనం అన్ని విషయాల్లో దేవుని స్తుతించేటువంటి ఆధ్యాత్మిక జీవితాలు కలిగి ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తా ఉంటున్నాను. మరొక విషయాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 19 నుంచి 22 వచ్చిన. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 19 నుంచి 22 వచ్చిన. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టునకు పోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్దోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వారి పొరుగు వాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతు వైపున నున్న బెతిష్తా వరకు, తబ్బాతు నొద్దనున్న అబేల్మెహోలా తీరమున వరకు పారిపోగా. చాలక సో ఇక్కడ రాయబడిన ఈ యొక్క మాటని మనం ఆలోచన చేసినప్పుడు వారు ఎప్పుడైతే ఈ యొక్క లేఖన భాగం బట్టి బూరలు ఊదినప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. గతంలో నేను బూరల గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాను. బూర దేనికి సూచనో మనకు కూడా మీకు చెప్తూ వచ్చాను. శత్రువులను అలర్ట్ చేయడానికి, ప్రభువును స్తుతించడానికి, ఇంకా ఏదైనా సమాచారం ఇచ్చే ముందు అన్న విషయాన్ని కూడా బూరలు ఊదుతూ వచ్చారు పాత నిబంధన గ్రంథంలో అన్న విషయాన్ని. సో ఇక్కడ కూడా వీరేం చేశారంటే బూరలు ఊదుతూ ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఇలా వారు చేస్తూ వచ్చారో
వారు స్తుతిస్తూ వచ్చారో శత్రువులపై విజయాన్ని దేవుడు కలిగించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. శత్రువులపై విజయాన్ని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ఈరోజు నువ్వు స్తుతిస్తూ ముందుకెళ్ళినట్లయితే నీ శత్రువులని నీకు అప్పగిస్తాడు. నీ శత్రువుల పైన విజయాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. శత్రువుల పైన దేవుడు విజయాన్ని ఇస్తాడన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తా ఉంటున్నాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉన్నటువంటి ఒక మాట ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంటది. 1వ అధ్యాయము చివరి వచనం 19వ వచనంలో నాకు ఇష్టమైనటువంటి మాట ఇది. ఏంటంటే వారు నీతో యుద్ధము చేయుదురు గాని వారు నీకు యుద్ధము చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. సో ఇది మనం చూడాలి. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని విడిపిస్తాడు. విడిపించడానికి ఆయన మనకు తోడై ఉన్నాడు. యుద్ధాలైతే ఉంటాయి, శ్రమలైతే ఉంటాయి, బాధ అయితే ఉంటది. కానీ వాటిని విడిపిస్తాడు ఆయన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుని జీవితం నిత్యం కూడా పోరాటమే అండి. కొంతమంది చెప్తారు యేసు ప్రభువుని నమ్ముకోండి, బాధలు పోతాయి, కన్నీరు పోతాయి, దుఃఖం పోతుంది, ఇలా చెప్తూ ఉంటారు. నా మంచిదే, పోతాయి అంటే ఏంటి దాని అర్థము? ఖచ్చితంగా దేవుని కొరకు మనం శ్రమలు అనుభవిస్తాం. అయితే వాటిలో నుంచి దేవుడు విడిపిస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో ఏ శత్రువు అయితే దాడి చేస్తా ఉంటున్నాడో వాటన్నిటిపై నుంచి దేవుడు విడిపిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి ఇక్కడ గిద్యోను కాలంలో ఈ యొక్క బూర, వడ్డుకున్న దివిటీలు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే తక్కువ సంఖ్య ఇదంతా ఈ ఉన్నటువంటి విధానం బట్టి. కానీ శత్రువులపై విజయాన్ని ఇచ్చింది. కారణం ఏంటంటే ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి వారు బూరతో ప్రభుని స్తుతించిన విధానాన్ని మనం చూస్తూ వచ్చాము. కాబట్టి ఈ లేఖన భాగము బట్టి కూడా మనం చూస్తే యుద్ధము జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో. అయితే మనల్ని దేవుడు శత్రువులకు అప్పగించడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనకు విజయాన్ని చేకూరుస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గతంలో కూడా మీకు చెప్తూ వచ్చాను, మన ల్యాండ్ ఇష్యూ అయినప్పుడు మనం ఉంటున్నటువంటి ఇంటి స్థలం, మన ఇంటి స్థలంలో మనం గుణాలు తీసుకొని మనం కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటుంటే ఆ యొక్క ఇరుగు పొరుగు వారు, శత్రువులుగా ఉన్నవారు దాన్ని కట్టనీయకోకుండా ఆపివేశారు. మనకు ఏ బలం లేదు, రాజకీయ బలం లేదు, ధన బలం లేదు, కేవలం దేవుని కృప అంతే. చూస్తూ ఉన్నాం, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో ఓపికతో ఉన్నాం, ఇంకా ఉన్న విధానం బట్టి కవట్లేదు. ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి పోలీసు వారికి తెలియచేసినప్పుడు వారు వచ్చారు, ఉన్న పరిస్థితులన్నీ చూశారు. చూసిన తర్వాత దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి వారు మన పక్షానే మాట్లాడి ముందుకు వెళ్ళారు. మన స్థలంలో మనం ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే పక్కన వాళ్ళు ఆటంకపరుస్తున్న విధానం బట్టి వారిని అరిచారు. వారిని అరిచిన తర్వాత అలా వారు మన పక్షం నుండి మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేస్తే దేవుడు మన పక్షాన కార్యం జరిగిస్తాడు. బహుశా మనం వారికి ఏం ధనం ఇవ్వలేదు, వారికి ఏం మనం డబ్బులు ఇవ్వలేదు పోలీసు వాళ్ళకి. అయినప్పటికీ కూడా దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ప్రతి పరిస్థితులు కూడా మార్చడానికి ఆయన సమర్థుడు అన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తా ఉంటున్నాను. కాబట్టి ఎన్నో యుద్ధాలు ఉన్నాయి ప్రతిరోజు కూడా. ఆరోగ్య విషయంలో, ధనం విషయంలో, చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ప్రతిరోజు కూడా అనేక యుద్ధాలు ఉన్నాయి. అయితే అందులో ఓటమిని దేవుడు ఇవ్వడు అనే విషయాన్ని నేను మీకు గుర్తుకు చేస్తా ఉంటున్నాను. దేవుడు అన్ని విషయాల్లో కూడా విజయాన్ని ఇస్తాడు. నీ పైన ఏది కూడా విజయం పొందడానికి ప్రభు అంగీకరించడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తా ఉంటున్నాను. 4వదిగా మనం చూస్తే స్తుతి ఏం చేస్తుందంటే శత్రువుల పైన విజయాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మీకు తెలియచేస్తా ఉంటున్నాను. మొదటి విషయం చెప్తారా? మొదటి విషయం
స్తుతి నష్టములను ఆశీర్వాదంగా మారుస్తుంది. రెండో విషయం, స్తుతి సంఖ్యలను తెంచి విడుదలనిస్తుంది. మూడవది, స్తుతి అడ్డుగా ఉన్న ప్రాకారములను పడగొడుతుంది. నాలుగో విషయం, నాలుగో విషయం న్యాయాధిపతులు చదువుకున్నట్లుగా స్తుతి ఏం స్తుతి చేస్తుంది? విజయాన్ని ఇస్తుంది ఎవరిపై నుంచి? శత్రువులపై. శత్రులపై నుంచి విజయాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనము చూస్తా ఉంటున్నాం. ఫిఫ్త్ మాట మనం చూసి మనం ప్రార్థన చేసుకున్నాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం, 2 Chronicles chapter 20 verse 22 and 25. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబుల మీదను షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. 25వ వచనం చదవండి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకుంటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనుపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకునిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను. సో ఇక్కడ రాయబడిన ఈ మాటను మనం చూస్తే 5వదిగా మనం చూస్తా ఉంటున్నాం. లేఖన భాగంలో సామెతల గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది ఏంటంటే, పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు. చెప్తారా ఒకసారి? పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు దాచబడి వెరీ గుడ్. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఏమైంది? దాచబడిన. నీతిమంతులు ఎవరు ఇప్పుడు? ఎవరైతే పొందారో వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇక్కడున్న ఇక్కడున్న వారు చెప్పండి, ఎవరు నీతిమంతులు? నేనే నీతిమంతులు. దేవుడు నీతిమంతురాలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ రాయబడిన లేఖన భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతలు 13:22లో రాయబడింది ఈ మాట. సామెతలు 13:22. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. దేవునికి స్తోత్రం. సో చెప్పబడిన ఈ మాటను మనం చూస్తే ఇక్కడ కూడా పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడును. ఎవరు నీతిమంతులు? క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు నీతిమంతులు. క్రీస్తు రక్తం చేత ఇక్కడ ఎంతమంది అయితే కడగబడ్డారో వారందరూ కూడా నీతిమంతులు. ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు నీతిమంతులు. నేను క్రీస్తు రక్తం చేత కడగబడ్డానని, నేను నీతిమంతుణ్ణి. ఎవరి మట్టుకు వారు చెప్పుకోగలగాలి. ఎవరి మట్టుకు వాళ్ళు చెప్పుకోగలగాలి. చెప్తారా మీ మట్టుకు మీరు? ధైర్యంగా చెప్పాలి ఈ మాట. చెప్తారా ఈ మాట? ఉన్నారా మీరు అందరూ?
చెప్పండి. నేను నీతిమంతురాలను. నేను నీతిమంతురాలను. నేను నీతిమంతురాలను. బలవంతంగా చెప్తున్నారా? ఇష్టపూర్వకంగా చెప్తున్నారా? దేవుని మహిమపరుస్తూ చెప్తున్నారా? దేవుని మహిమపరుస్తూ చెప్తున్నా. ఉమ్. కాబట్టి ఇక్కడ రాయబడిన ఈ మాటను మనం చూస్తే, ఇందాక మనము దినవృత్తాంతం 2వ గ్రంథంలో 20వ అధ్యాయం 22 నుంచి 25 వచనాల వరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఈ యొక్క వారు ఎప్పుడైతే స్తుతిస్తూ ముందుకు వెళ్ళి ఉంటున్నారో, ఇక్కడ 3 సైన్యాలు వాళ్ళు వచ్చారు యెహోషాపాతుపై. కేవలం తాను చేసింది ఒకటి ప్రభుని స్తుతించడం. అయితే ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తే దోపుడు సొమ్ము అంతా కూడా ఏదైతే అక్కడ విడిచిపెట్టారో అదంతా కూడా కొల్లగొట్టుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఏదైతే ఆయనకున్నటువంటి విధానమును బట్టి సాతాను నీలో నుంచి దోచుకుంటూ వచ్చాడు. అది ఆరోగ్యం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. వాస్తవానికి చెప్పాలంటే భౌతికంగా పోయినటువంటి కాలాన్ని తిరిగి మనం దాన్ని పొందుకోలేం కదా. టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు, టైమ్ ఈజ్ వాల్యుబుల్ అంటారు కదా. కోల్పోయిన కాలాన్ని మళ్ళీ మనం పొందుకోలేం. కానీ దాన్ని కూడా సాధ్యపరచుటకే కదా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం రాయబడినటువంటి ఆ యొక్క గడియారం గురించి మాట్లాడుతూ ఆ యొక్క నీడ వెనక్కి ముందుకు వెళ్ళినట్లుగా. అంటే దేవుడు కాలాల్ని సమయాల్ని కూడా మార్చగలే సమర్థుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లో రాయబడినటువంటి మాట. కాబట్టి ఇక్కడ రాయబడిన ఈ మాటను బట్టి మనం చూస్తే, ఏదైతే కోల్పోయినటువంటి సాతాను నీ దగ్గర నుంచి దొంగలించి ఉంటున్నాడో, నీవు స్తుతిస్తూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచినప్పుడు తిరిగి అదంతా కూడా నీకు సొంతం అవుతుంది అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి స్తుతి దోపుడు సొమ్మును తెచ్చిపెట్టింది అన్న విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో మనం చూస్తే లేఖన భాగంలో మనం స్తుతించేటువంటి వారముగా మనము దేవునికి సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. మొదటి విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం లేఖన భాగాల్లో నుంచి. ఆయన స్తుతించినప్పుడు కలిగేటువంటి యొక్క ఆశీర్వాదాల్లో నుంచి 5 విషయాల్ని నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. మనం ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ యొక్క చివరి ఆదివారంలో మనం ఉంటున్న 1వ తేదీ మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలు ఉపకారములు ఈవెందో చేదు అనుభవాలు అన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో స్తుతించడం నేర్చుకోనండి. ఒకవేళ ప్రభు అవకాశం ఇస్తే వీలైనట్లయితే మనకి ఇంకా 3 రోజులు ఉంటున్నది. ఈ రోజు కాకుండా అయినా కూడా 29, 30, 31 అవసరమైతే ఒకవేళ మీకు హెల్త్ సహకరించి మీకు ఓపిక ఉన్నట్లయితే కనీసం ఒక అర్ధ రోజైనా కూడా, లేకుంటే ఒక రోజైనా, ఒక హాఫ్ డే అయినా కూడా ఉపవాసం ఉండి మీరు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించండి. ఎప్పుడైతే మీరు కలిగి ఉన్న దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తారో, రాబోయే సంవత్సరానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు ఏదైతే మీ కొరకు సిద్ధపరిచారో ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మేలుకరంగా ఉంటది. మీరు ఒకవేళ ఉద్యోగాలకు వెళ్తూ ఆరోగ్యం సహకరించక లేక ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నట్లయితే ఈ 3 రోజుల్లో కొంత సమయం కేటాయించుకొని ప్రత్యేకించి ఒక సమయం కేటాయించుకొని ఒక పేపరు, ఒక పెన్ మీ దగ్గర ఉంచుకొని కొంత సమయం కేటాయించి వాటిని కొన్ని గుర్తున్నటువంటి అంశాలు మీరు రాసుకొని వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభుని స్తుతించండి. వాటన్నిటిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏదైతే మాట్లాడుతూ వచ్చాడో వాటన్నిటి నుంచి దేవుడు మనకి అన్ని విషయాల్లో నుంచి దేవుడు విడుదల ఇస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ యొక్క పని చేయవలసిందిగా నేను మీకు సేవకునిగా మీకు గుర్తుకు చేస్తా ఉంటున్నాను, హెచ్చరిస్తా ఉంటున్నాను. వాక్యానుసారమైనటువంటి జీవితం మనం జీవిద్దాం. ప్రభు కొరకు నమ్మకమైనటువంటి వారంగా ఉందాం. దేవుని మహింపరచు వారంగా,
ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించు వారంగా ఉందాం. అట్టి కృపలో దేవుడు మనల్ని కూడా నడిపించి సహాయం చేయను గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ.